1, 3. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 20వ అధ్యాయం పరిశుద్ధ వచనము 1 నుంచి. పరలోక రాజ్యము ఈ ఉపమానము పొంది ఉన్నది. ఒక యజమానుడు తన ద్రాక్షారసంలో పనిచేయుటకు పనివారులకై ప్రాతకాలమున బయలుదేరాడు. అతడు రోజునకు 1 దినారం చొప్పున ఇచ్చేదనని కూలీలతో ఒప్పందం తీసుకుని వారిని తన తోటకు పంపాడు. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయంలో బయటకు వెళ్ళి అంగడి వీధుల్లో పని కొరకు వేచి ఉన్న కొందరిని చూసి, మీరు నా తోటకు వెళ్ళి పని చేయరు, న్యాయంగా రావాల్సిన వేతనం ఇచ్చేదను అని. వారు అటునే వెళ్ళి తిరిగి 12 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరిని పని వారిని పంపారు. రమణని సాయంకాలం 5 గంటల సమయంలో వెళ్ళి సంత వీధిలో ఇంకా నిలిచి ఉన్న వారిని చూసి, మీరు ఏళ్ళ రోజంతా పని పాటలు లేక ఇక్కడ నిలిచి ఉన్నారని ప్రశ్నించారు. మమ్మల్ని కూలికి పిలవలేదు అని వారు ప్రతిధ్వనించింది. అంతటా యజమానుడు, అటులైన మీరు కూడా ద్రాక్షారసంలో పనిచేయడానికి వెళ్ళుడు అని. సాయం సమయంలో ఆ యజమానుడు తన గృహ నివారణతో ద్రాక్షాతోటలో పనిచేసిన వారిని పిలిచి, చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి కూలీ నిమ్ము అను. అందులోనే సాయంత్రం 5 గంటలకు గదిలో ప్రవేశించిన వారికి తలా 1 దీనారము లభించారు. తొలుత గదిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి వచ్చిందని తలంచింది. కానీ వారు కూడా తలా 1 దీనారము లేకపోయారు. వారు దాన్ని తీసుకుని యజమానుడితో, పగలంతయు మధుర టెండలో శ్రమించి పనిచేసిన మాకును చిట్ట చివరలో 1 గంట మాత్రమే పనిలో వంగిన వారికి సమానంగా కూలించితిరేమి అని గొడుగుచు పలికి. అంతటి యజమానుడు వారిలో ఒకరిని చూసి, మిత్రమా, నేను నీకు అన్యాయం చేయలేదు. దినములకు 1 దీనారం చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకెళ్ళిపోము. నీకు ఇచ్చినంత కడపటి వానికి ఇచ్చుట నా ఇష్టం. నా ధనమును నా వచ్చినట్లు వెచ్చించుకున్న అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీకు కట్టనిప్పుగా ఉన్నదా అని పలికారు. ఇట్లే మొదటి వారు కడపటి వారు వదులు, కడపటి వారు మొదటి వారు వదులు అని యేసు పలికారు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసు వందనం, యేసు స్తోత్రం, పవిత్రాత్మ దేవ వందనం, పవిత్రాత్మ దేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందుకు ప్రేమించబడే దేవుడా, ముందుగా మిమ్మల్ని కూడా సజీవ క్రీస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదిన సువిశేష ధ్యానాలకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం చదువుకొని విన్నటువంటి సువిశేషం ద్వారా ప్రభువు మనకు బోధిస్తున్న గొప్ప సత్యం ఏమిటి అంటే, దేవుని కృప అపారమైనది అని. దేవుని కృప అంటే అది ఒక గొప్ప వరం. ఒక మాటలో చెప్పాలంటే, మనము దానికి అనర్హులము అయినను మనకు దేవుడిచ్చి ఒక ఉచిత బహుమానం. దేవుడు మనం పాత్రలు కాకపోయినా కానీ మనకు తన కృపను ప్రేమను ఉచితంగా ఎల్లప్పుడూ ఇస్తూ ఉంటారు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 4వ వచనంలో దేవుని మాట ఈ విధంగా ఉంటుంది. దేవుని కృప అపారము, ఆయన ప్రేమ అమితమైనది అని. ప్రియ దేవుడి పిల్లలారా, ఈరోజు నా సువిశేష పత్రంలో ద్రాక్ష తోట యజమాని తనకు అనుగుణంగా తన తోటలో పనిచేయటకు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా కొంతమందిని పని వారిని తన తోటలో పనిచేయటకు పంపుతూ ఉన్నాను. సాయంత్రము ఎవరి వేతనము వారికి ఇచ్చే సమయంలో ఆయన ఇష్ట ప్రకారం, యజమాని యొక్క ఇష్ట ప్రకారం ఆయన అందరికీ కూడా సమానంగా ఆ యొక్క వేతనాన్ని ఇస్తూ ఉంటారు. ఈ యొక్క వేతనాన్ని సమానంగా పనిచే సమయానికి ముందుగా వచ్చిన లేకపోతే ఉదయాన్నే వచ్చినటువంటి కూలీలు కొంతమంది ఆ యొక్క యజమానుల మీద గొలుపుతూ ఇష్టమైన మాటలతోటి ఆయనను అవమానపరుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు దేవుడు కదా, మాకు ఎక్కువగా రావాలి, మేము ఉదయం నుంచి కష్టపడుతున్నాము, లేకపోతే మేము ఉదయం నుంచి మండటంలో ఎంతో కష్టపడ్డాము కాబట్టి మా తర్వాత వచ్చిన వారికంటే మాకు అధికంగా రావాలి, లేకపోతే మా తర్వాత వచ్చిన వారికి తక్కువగా రావాలనే భావనతో వారు ఆయన విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు యజమానుడు అనే మాట ఏమిటంటే, నా ఉదార స్వభావం చూసి మీకు కంటెంపుగా ఉండదా? అవును దేవుడు విన్నారా, ఇంగ్లీష్లో ఈక్వాలిటీ అనే మాటకు, ఈక్విటీ అనే మాటకు గొప్ప అర్థాలు ఉన్నాయి. ఈక్వాలిటీ అంటే సమానత్వం, ఈక్విటీ అంటే న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా సరి సమానంగా చూడటం. ఉదాహరణకి ఒక 4 యాపిల్ పండ్స్ ఉంటే 4 పంచవలసి వస్తే తలా 1 చొప్పున 4కి సమానంగా పంచడాన్ని ఈక్వాలిటీ అంటారు. మరి ఈక్విటీ అంటే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పంచడం అంటే, ఒకవేళ ఎవరి వద్దనైనా ఆ 4లో ఎవరి వద్దనైనా 2 యాపిల్ పండ్స్ ఉన్నట్లయితే ఉన్నటువంటి 4 లేని వారికి 2 చొప్పున మిగతా వారితో సమానంగా ఇవ్వటాన్ని ఈక్విటీ అంటారు. అంటే ఒకటి సమానత్వము, ఇంకోటి సరి సమానత్వము, న్యాయబద్ధత. మరి ఈ రోజున సువార్త పట్టణంలో ప్రభు ఇష్టమని మన చిత్తానికి ఈ యొక్క సువిశేషాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలంటే, అది ప్రభు యొక్క చిత్తం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. అవును దేవుడుగా, ప్రభు చిత్త ప్రకారం ఆయనకు ఇష్టం వచ్చినట్టు ఆయన కృపను ఆయన చూపిస్తూ ఉంటారు నిరంతరం. మన అనుభవ జీవితాల్లో కొన్ని కుటుంబాలు కొన్ని వారు చేసుకునేటువంటి పనుల వల్ల, లేకపోతే వారికి ఉన్నటువంటి ఉద్యోగాల వల్ల వారు అధికంగా ఆశీర్వపడి ఉంటారు. మానవమైనటువంటి మనం ఏం చేస్తూ ఉంటామంటే, నేను ఎంతో విశ్వాసంతో ఉన్నాను, నేను నిత్యం కూడా ప్రార్థనలో పాల్గొంటూ ఉంటాను, కానీ దేవుడి యొక్క వరాలు నాకు రావటం లేదు, దేవుడు నన్ను అధికంగా ఆశీర్వదించలేదని మనము మన యొక్క స్వలాభం కొద్ది సొంత లాభం చూసుకుంటూ స్వార్థంతో ఇతరుల పట్ల ఈర్ష్య, అసూయ, ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటున్నాం. అవును దేవుడుగా, దేవుడి యొక్క కనికరము, కృప ఆయన ఇష్టం వచ్చినట్టు చూపిస్తారు సరైన సమయంలో. దానిని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి చెప్పాలంటే దేవుడికి ఎక్కువగా ఇష్టమైనది పేదవాళ్ళు, లేనివాళ్ళు. వారి పట్ల దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉంటారు. లేని వారికి తన ఉన్నత ఇవ్వటానికి దేవుడు ఆశపడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే దేవుడి దృష్టిలో అందరూ సమానమే. ఏ మతము, ఏ కులము, ఏ జాతి వివక్షలని ఏమీ లేకుండా అందరినీ సమానంగా చూస్తూ, అందరూ కూడా సమానంగా దేవుని యొక్క దీవెనలు సరి సమానంగా, ఈక్వల్ గా కాదండి, అంటే సమానంగా కాదు, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా లేని వారికి కూడా ఇవ్వటమే దేవుని యొక్క గుణం. మరి అటువంటి గుణాన్ని మనం మన జీవితంలో కూడా పొందుకోవాలి. మనం మన జీవితంలో అర్థం చేసుకోవాలంటే ఆయన ప్రేమను బిడ్డలుగా జీవించాలి.
అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చాలా చక్కటి మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, ఏదైనా విశ్వాసం ద్వారా దేవుని కృపావరములనే మీరు రక్షింపబడింది, అది మీ స్వయం కృతం కాదు, దేవుని వరకే. దేవుని కృపావరం వల్ల మనందరం కూడా రక్షింపబడ్డాం, కానీ మన యొక్క సొంత శక్తి వల్ల కాదు, సొంత బలం వల్ల కాదు. అంటే ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకొని దేవుడు ఎవరెవరి పట్ల ఏ విధంగా తన యొక్క కృపను చూపిస్తున్నారో, ఉదాహరణకు నిదర్శనంగా మాట్లాడాలి అంటే, తెలుసుకోవాలంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలలో వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని అందరూ చంపాలని ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ దేవుని కృప ఆమె రక్షిస్తుంది. అదేవిధంగా లూకా సువార్త 15:11 నుంచి 32 వచనాలలో తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తిని అంతట్లో కూడా స్థలం తీసుకొని దూర దేశాలకు వెళ్ళి తన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకొని వెచ్చలవిడిగా ఖర్చు పెట్టుకొని తిరిగి వచ్చినప్పుడు తండ్రి మళ్ళా ఆ కుమారుని అద్దుకొని తన యొక్క కుమారుని స్థానాన్ని కల్పిస్తాడు. అంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా నిలకడగా అందరినీ కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా తీర్పు తీరుస్తూ ఉంటారు. ఆయన కృపవారు కూడా అంటారు. మన జీవితాలలో ఒకవేళ మనం కూడా ఎప్పుడైనా ఇతరుల పట్ల వారు ఆ విధంగా జీవిస్తున్నారు, వారి దేవుడు విశ్వసించకపోయినా గొప్పగా ఆశీర్వదింపబడ్డారు, వారి దేవుడిని నమ్మకపోయినా, వారి దేవాలయాలకు రాకపోయినా, ప్రార్థనలో పాల్గొనకపోయినా వారు మంచిగా ఆశీర్వదింపబడుతున్నారు అని ఆ యొక్క స్వభావంతోటి, ఆ యొక్క చెడు బుద్ధితోటి, ఈర్ష్యతోటి, అసూయతోటి చూడకుండా మనము కూడా ఇతరుల పట్ల గౌరవాన్ని పెంచుకుంటూ మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటూ ఇంకను దేవుడి యొక్క కృపావరంలో మనము కూడా పాల్పంచుకునే విధంగా, ఆ కృపావరంలో మనం కూడా పాత్రమయ్యే విధంగా, కృప అంటేనే మనము పాత్రలు కాని దానిని దేవుడు ఇస్తున్నటువంటి ఒక వరం. మరి అటువంటి కృపావరంలో మనం కూడా పాల్పంచుకోవాలంటే మనలో ఉన్నటువంటి ఆ ఈర్ష, ద్వేషం, బాధ, ప్రతీకారాన్ని కూడా తీసుకొసి దేవుని యొక్క బిడ్డలుగా మంచి మార్గంలో, సన్మార్గంలో, దేవుని యొక్క వాక్యంలో ప్రయాణిద్దాం. ఆమె ఏదైనా ఒక నిమిషం కళ్ళు మూసుకొని చేతులు జోడించి మోకరించి చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన సర్వేశ్వర, ఈ దినం మేము ఆలోచించినటువంటి వాక్యం ద్వారా నీవు మాకు బోధిస్తున్నటువంటి సత్యాన్ని మా జీవితాలు నేర్చుకుంటున్నావా, నిత్యము కూడా నీ బిడ్డలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని, నీ కృపకు పాత్రలుగా జీవించే గొప్ప వారిని మాకు దయచేయండి. మా కుటుంబాలను, బిడ్డలందరినీ కూడా మీ కృపావరణతో నింపమని, నిత్యం కూడా పరలోక వారసత్వం పొందుకున్న బిడ్డలుగా మమ్మల్ందరినీ కూడా ఆశీర్వదించమని, ఎల్లప్పుడూ సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రతి ఒక్కరికి దయచేయమని మా ఆదరణ యేసయ్య ద్వారా ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క సందేశం మీకు నచ్చినట్లయితే ఈ యొక్క చిన్న వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.